కృష్ణలంక అనే గ్రామంలో నందకుమార్, స్వర్ణలత అనే కోళ్లు ఉండేవి. వాళ్ళిద్దరూ చాలా రోజుల నుండి ఒకరినొకరు ఇష్టపడుతూ ఉంటారు. ఒకరోజు స్వర్ణలత హడావుడిగా నంద దగ్గరికి వస్తుంది. అది చూసిన నంద, ఏంటి లత అలా కంగారుగా వస్తున్నావు అంటాడు నంద. కంగారు పడక ఏం చేయమంటావు నందు? మా అమ్మ వాళ్ళు అన్నంత పని చేశారు. మా బావతో నా పెళ్లికి ముహూర్తం పెట్టించారు. మరో 10 రోజుల్లోనే మా పెళ్ళని అంటున్నారు అంటుంది లత. మీ వాళ్లకు మన గురించి చెప్పావని అన్నావు కదా, అయినా కానీ నీకు మీ బావకు పెళ్లి చేయాలన్న నిర్ణయాన్ని వాళ్ళు మార్చుకోలేదా అంటాడు నంద. మార్చుకోలేదు సరికదా, మన సంగతి తెలియటంతో మరో 2 నెలల తర్వాత చేయాలనుకున్న పెళ్లిని ఇప్పుడే చేయాలని తొందరపడుతున్నారు. మనం ఇప్పుడేం చేద్దామో చెప్పు నందు అంటుంది స్వర్ణలత. పోని నేను వచ్చి మీ అమ్మా నాన్నలతో మాట్లాడమంటావా అంటాడు నంద. నువ్వు వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడినా గానీ ఉపయోగం లేదు నందు. నేను మా వాళ్లకు నీ గురించి చెప్పాల్సిందంతా చెప్పాను. కానీ తల్లిదండ్రులు, బంధువులు ఎవరు లేని నీకు నన్నిచ్చి పెళ్లి చేయడానికి వాళ్ళు అస్సలు ఒప్పుకోవటం లేదు. ఇక మనం వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవటం అసాధ్యం నందు అంటుంది లత. మరేం చేద్దామో నువ్వే చెప్పు లత అని నందు అనటంతో, ఒక పని చేద్దాం నందు, మనం ఈ ఊరి నుండి దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. కొద్ది రోజులు ఎవరికి కనిపించకుండా ఉంటే తరువాత వాళ్లే మన దారికి వస్తారు అంటుంది లత. పెళ్లి ముహూర్తం కూడా పెట్టిన తర్వాత మనం కనిపించకుండా పోతే మనిద్దరం లేచిపోయామని ఊరంతా అనుకుంటారు లత. దాంతో మీ అమ్మా నాన్నల పరుగు పోతుంది. వాళ్ళు ఈ ఊర్లో తలెత్తుకుని తిరగలేరు. అయినా సరే వెళ్ళిపోదామంటే నాకేమీ అభ్యంతరం లేదు అంటాడు నంద. వాళ్లకు మన గురించి ఎంతో చెప్పి చూశాను నందు, కానీ వాళ్ళ పంతం కోసం నా పెళ్లి మా అత్త కొడుకుతో చేయాలని అనుకుంటున్నారు. అలాంటప్పుడు నేను మాత్రం వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలి? మనం వెంటనే వేరే చోటుకు వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అంటుంది లత. సరే లత, ఇక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందనపురిలో నా స్నేహితుడున్నాడు. ముందు మనం వాడి దగ్గరికి వెళ్దాం, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. కానీ ఈరోజు సాయంత్రమే మనం ఈ ఊర్లోనే పెళ్లి చేసుకుని వెళ్ళిపోదాం. రేపు ఉదయం తెల్లవారేసరికి మనం చందనపూర్లో ఉంటాం అంటాడు నంద. సరే నందు, ఈరోజు సాయంత్రం ఎవరికీ తెలియకుండా నేను మీ ఇంటికి వస్తాను. తర్వాత మనం అనుకున్నట్లు చేద్దాం అని వెళ్ళిపోతుంది లత. అనుకున్నట్లుగానే పెళ్లి చేసుకుని మరుసటి రోజు తెల్లవారేసరికి నంద స్నేహితులు రాము ఇంటికి వస్తారు. నంద, లతలిద్దరు. కానీ రాము ఇంటికి తలుపు వేసి ఉండటంతో అది చూసిన నంద అవాక్కైపోతాడు. ఇంతలో అటుగా వెళ్తున్న ఒక కోడిపెట్ట దగ్గరికి వెళ్లి రాము గురించి అడగటంతో, రాము నెల రోజుల నుండి ఇంట్లో లేడని, ఎక్కడికి వెళ్ళాడో తెలియదని చెప్పి వెళ్ళిపోతుంది ఆ కోడిపెట్ట. దాంతో ఇక ఎక్కడికి వెళ్లాలో తెలియని నంద, లతాలిద్దరూ నీరసపడిపోతారు. ఇప్పుడేం చేద్దాం నందు? నీ స్నేహితుడు ఉన్నాడని కొండంత నమ్మకంతో పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చాం. కానీ అతను ఇప్పుడు ఊళ్ళో లేడు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అంటుంది లత. మన పరిస్థితి ఏంటో నాకు తెలిసే కదా నీకు చెప్పటానికి అని మాట్లాడుకుంటూ ఊరు బయటకు వస్తారు లత, నందాలిద్దరు. అక్కడ 2 ఇల్లులు ఉండటం చూసిన లత, నాకు బాగా ఆకలేస్తుంది నందు, దాహంగా కూడా ఉంది. ఆ ఇంట్లో ఎవరైనా ఉన్నారేమో, వెళ్ళి మంచినీళ్ళు అడుగుదాం పద అని లత అనటంతో ఇద్దరు ఆ చిన్న ఇళ్ల దగ్గరికి వస్తారు. ఇంతలో ఒక కోడిపెట్ట బయటకు వెళ్ళి వస్తూ ఉంటుంది. లత వాళ్ళని చూసిన ఆ కోడిపెట్ట, ఎవరండి మీరు, ఏం కావాలి అని అడుగుతుంది. దాంతో లత, దాహంగా ఉంది, కొన్ని మంచినీళ్ళు ఇస్తారా అని అడగటంతో, సరే లోపలికి రండి అని నంద వాళ్ళని తీసుకుని లోపలికి వస్తుంది నాగమణి అని ఆ కోడిపెట్ట. కాసేపటి తర్వాత నాగమణి లతతో మాట్లాడుతూ, ఇప్పుడు చెప్పండి, ఏ ఊరు మీది, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అంటుంది నాగమణి. కానీ ఎవరికి తమ వివరాలు చెప్పకూడదనుకున్న లత బాగా ఆలోచించి నాగమణికి ఒక కట్టుకథ చెప్తుంది. ఇక నుండి మేము ఈ ఊర్లోనే ఉండాలనుకుంటున్నామండి. ఇక్కడ మీకు తెలిసిన ఇల్లు ఏదైనా అద్దెకు దొరుకుతుందేమో చెప్తారా అంటుంది లత. ఎక్కడో ఎందుకండి, మా ఇంటి పక్కనున్న ఇల్లు ఖాళీగానే ఉంది. కానీ ఆ ఇల్లు చాలా చిన్నగా ఉంటుంది. మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఆ ఇంట్లో ఉండొచ్చు. ఆ ఇంటి యజమాని కూడా ఇప్పుడు ఊర్లో లేడు. మీరిచ్చే అద్దె నా చేతికిస్తే నేను ఇంటి యజమాని వచ్చినప్పుడు అతనికి ఇస్తాను అంటుంది నాగమణి. దాంతో లత, నందులిద్దరూ కాసేపు ఆలోచించి అక్కడ ఉండటానికి ఒప్పుకుంటారు. తరువాత ఇంట్లోకి వచ్చి చూసిన లత, నందులు, మొత్తానికి మనకు ఉండటానికి ఒక ఇల్లు దొరికింది. కానీ ఇల్లు ఆకలి తీర్చదు కదా, ఇక మనం బ్రతకటానికి ఏం చేయాలో అది ఆలోచించాలి అంటుంది లత. అలా 2 రోజులు గడిచిపోతాయి. తమ దగ్గరున్న కొద్ది డబ్బులతో ఇంట్లోకి అవసరమైన ముఖ్యమైనవి కొనుక్కొని కాపురం మొదలు పెడతారు లత, నందాలిద్దరు. ఒకరోజు నంద బయటకు వెళ్ళి వచ్చి, లత, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ ఊర్లో కూరగాయల తోటలు, ఆకుకూరల తోటలు చాలా ఉన్నాయి. నేను రోజు ఉదయం ఆ తోటల దగ్గరికి వెళ్ళి కూరగాయలు కొని ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్లకు వెళ్ళి అమ్ముకొస్తాను. మన దగ్గర డబ్బులు ఇప్పుడు ఎక్కువగా లేవు కాబట్టి అంతకంటే పెద్ద వ్యాపారం మనం చేయలేం అంటాడు నంద. ఏంటి నందు, చుట్టుపక్కల ఊర్లమ్మటి తిరిగి కూరగాయలు అమ్ముతావా? మన ఊర్లో ఉంటే నీకున్న కొద్ది పొలాన్ని సాగు చేసుకుంటూ ప్రశాంతంగా బ్రతికేవాడివి. నా వల్లే నీకు ఈ కష్టాలన్నీ అంటుంది లత. బ్రతకాలంటే ఏదో ఒక పని చేయాలి కదా లత. ఇప్పుడంటే మనిద్దరమే, రేపు మనకు పిల్లలు పుట్టారనుకో, అప్పుడు ఖర్చులు ఇంకా పెరుగుతాయి కదా. అందుకే దొరికిన పని ఏదో చేసుకుంటూ గుట్టుగా బ్రతకటం నేర్చుకోవాలి. అయినా మనం చేసే దాంట్లో తప్పేముంది? మన ఊర్లో ఉన్నప్పుడు కూరగాయలు పండించేవాడిని, ఇప్పుడేమో రైతులు పండించిన వాటిని అమ్ముతానంటున్నాను అంటాడు నంద. అయితే నేను కూడా నీతో వస్తానందు.
నువ్వు కూరగాయలు అమ్మితే నేను ఆకుకూరలు అమ్ముతాను. నాకు కూడా కాలక్షేపంగా ఉంటుంది. నువ్వు అన్నట్లు పిల్లలు పుట్టేసరికి కొన్ని డబ్బులు వెనకేసుకోవచ్చు అంటుంది లత. దాంతో నందాకి ఇష్టం లేకపోయినా గానీ లత బలవంత పెట్టడంతో సరేనని ఒప్పుకుంటాడు నంద. అలా భార్యాభర్తలిద్దరూ ఉదయమే కూరగాయలు ఆకుకూరలు తీసుకువెళ్ళి అమ్ముకుని మధ్యాహ్నం నుండి ఇంట్లోనే ఉండి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నంతలో సంతోషంగా కాలం గడుపుతూ ఉండేవాళ్ళు. అలా కొన్ని రోజులు గడిచేసరికి లత 2 గుడ్లు పెడుతుంది. దాంతో పుట్టబోయే తమ పిల్లల్ని తలుచుకుని మురిసిపోతూ ఉంటారు భార్యాభర్తలిద్దరు. ఒకరోజు లత నందాతో మాట్లాడుతూ, ఇంట్లో సరుకులు అయిపోయాయి నందు. మనం దాచుకున్న డబ్బులన్నీ మనం కూరగాయలు కొంటున్న రైతు రాఘవయ్య గారి దగ్గరే ఉన్నాయి కదా. ఈ రోజు వచ్చేప్పుడు వాటిలో కొన్ని డబ్బులు తీసుకుని ఇంట్లోకి సరుకులు తీసుకురా నందు అంటుంది లత. ఏంటి, అప్పుడే సరుకులు అయిపోయాయా? ఈ మధ్యనే కదా సరుకులు తెచ్చింది, అప్పుడే అయిపోవటం ఏంటి అంటాడు నంద. మనం తల్లిదండ్రులం కాబోతున్నామన్న సంతోషంలో ఎక్కువగా తింటున్నామేమోలే. లేకపోతే ఏంటి నందు, ఒక నెలలో ఎక్కువ కొనవలసి వస్తుంది, మరొక నెలలో తక్కువ కొనవలసి వస్తుంది. తిండి గురించి కూడా లెక్కలు వేసుకుంటే ఎలా చెప్పు అంటుంది లత. మరికొద్ది రోజులు అయ్యేసరికి లతకు 2 పిల్లలు పుడతారు. అందంగా ఉన్న తమ పిల్లల్ని చూసుకుని పొంగిపోతూ ఉంటారు లతా నందాలిద్దరు. ఒకరోజు లతా నందాలిద్దరూ కూరగాయలు అమ్ముకొని ఇంటికి వచ్చేసరికి ఒక పిల్లి వచ్చి కోడి పిల్లల ముందు నిలబడి వాటి వైపు క్రూరంగా చూస్తూ ఉంటుంది. పిల్లిని చూసి భయపడ్డ కోడి పిల్లలిద్దరూ గుక్కపట్టి ఏడుస్తూ ఉంటారు. ఇంతలో లతా నందాలు రావడం చూసి భయపడ్డ పిల్లి అక్కడి నుండి పారిపోతుంది. అది చూసి నంద, కొత్తగా ఈ పిల్లి ఎక్కడి నుండి వచ్చింది లత? మనం రావటం కాస్త ఆలస్యమైతే అది పిల్లలిద్దరిని పట్టన పెట్టుకునేది. ఇంతలో ఎంత ప్రమాదం తప్పింది అంటాడు నంద. అవునండి, మన అదృష్టం బాగుండి సమయానికి వచ్చాం. లేకపోతే నా బిడ్డలిద్దరూ ఏమైపోయేవాళ్ళు అంటుంది లత. అందుకే లత, రేపటి నుండి నువ్వు పిల్లల్ని కనిపెట్టుకుని ఇంట్లోనే ఉండు. కూరగాయలు అమ్మటానికి నేనొక్కడిని వెళ్తా గాని అంటాడు నంద. మరో వారం రోజుల్లో మనం కొనబోయే ఇంటికి డబ్బులు మొత్తం కట్టాలి కదండి. రాఘవ్ గారి దగ్గర దాచుకున్న డబ్బులు ఇల్లు కొనటానికి తక్కువ పడుతున్నాయి కదా. ఈ వారం రోజులు కష్టపడితే డబ్బులు సమకూరుతాయి. అప్పుడు మనం సొంతింటికి వెళ్ళిపోవచ్చు. ఇక ఏ పిల్లి బాధ మనకుండదు. కానీ ఇప్పుడు మీరు ఒక్కళ్లే వెళితే మన ఇంటికి డబ్బులు తక్కువ పడతాయండి. అనుకున్న డబ్బులు మొత్తం ముందుగానే కట్టాలని యజమాని చెప్పాడు కదా అంటుంది లత. నువ్వు చెప్పింది కూడా నిజమే లత, మరేం చేద్దాం అంటాడు నంద. ఒక పని చేద్దామండి, ఈ వారం రోజులు పిల్లలిద్దరిని పక్కింటి నాగమణి గారి దగ్గర వదిలేసి వెళ్దాం. వారం తర్వాత కొత్తింట్లోకి వెళ్ళిన తర్వాత ఇంటి ముందే కూరగాయల షాప్ పెట్టుకుందాం. ఇక మనం ఎక్కడికి వెళ్ళవలసిన పని ఉండదు. ఏమంటారు అంటుంది లత. సరే లత, నీ ఆలోచన బాగుంది. ముందు నాగమణి గారిని అడుగు. పిల్లల్ని వాళ్ళ ఇంట్లో ఉంచుకోవటానికి తను ఇష్టపడుతుందో లేదో అంటాడు నంద. తర్వాత లత నాగమణి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పటంతో, సరే లత, దాందేముంది, అలాగే ఉంచి వెళ్ళు అంటుంది నాగమణి. తరువాత పిల్లలిద్దరిని నాగమణి దగ్గర వదిలేసి నంద లతలిద్దరూ వెళ్ళిపోతారు. లత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాగమణి పిల్లలతో మాట్లాడుతూ, చూడండి పిల్లలు, మీ అమ్మ వాళ్ళు వచ్చేసరికి చాలా ఆలస్యం అవుతుంది. అప్పటి వరకు ఇంట్లోనే ఎందుకు ఉండటం? మనం ముగ్గురం కలిసి ఊరంతా చూసొద్దామా అంటుంది నాగమణి. దాంతో పిల్లల ముఖం సంతోషంతో వెలిగిపోతుంది. సరే ఆంటీ, మనం వెళ్ళి ఊరంతా తిరిగొద్దాం. మరి మాకు తినటానికి ఏమైనా కొని పెట్టాలి అంటుంది లత కూతురు బుజ్జి. సరే పిల్లలు, తొందరగా వెళ్దాం పదండి అని పిల్లలిద్దరిని తీసుకుని బయలుదేరుతుంది నాగమణి. కానీ ఆ పిల్లలకు తెలియంది ఏంటంటే నాగమణి వాళ్ళని తీసుకువెళ్లేది ఊరు చూపించడానికి కాదు, ఏకంగా ఊరు దాటించడానికి అని. నాగమణి పిల్లల్ని తీసుకువెళ్లిన చాలాసేపటికి నందు లతాలిద్దరూ పిల్లల్ని తీసుకువెళ్దామని నాగమణి వాళ్ళ ఇంట్లోకి వస్తారు. కానీ అక్కడెవరూ లేకపోవడంతో పిల్లల్ని తీసుకుని ఈవిడెక్కడికి వెళ్ళిందో ఏంటో, బయటకు వెళ్ళి చూద్దాం పదండి అంటుంది లత. తరువాత లత వాళ్ళు నాగమణి కోసం అక్కడ చుట్టుపక్కలంతా వెతుకుతూ ఉండగా వాళ్లకు ఒక కోడిపుంజు ఎదురుపడతాడు. నంద ఆ కోడిపుంజుతో మాట్లాడుతూ నాగమణి వివరాలు చెప్పి, మా పిల్లల్ని ఆవిడ దగ్గర వదిలేసి బయటకు వెళ్ళామండి. ఇంటికి వచ్చేసరికి తను ఇంట్లో లేదు. మీకేమైనా 2 పిల్లలతో కనిపించిందా అంటాడు నందు. ఏంటి, ఆ దొంగ కోడి పెట్టకు మీ పిల్లల్ని అప్పగించారా? ఇక మీ పిల్లలు మీకు దొరికినట్లే అని ఆ కోడిపుంజు అనటంతో నందు లతాలిద్దరూ బిత్తరపోతారు. అసలు నాగమణి పిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళింది? మొదటి నుండి దొంగ బుద్ధున్న నాగమణి పిల్లల్ని ఏం చేస్తుంది? నందు లతాలిద్దరూ తమ పిల్లల్ని వెతికి పట్టుకుంటారా? పారిపోయి వచ్చినా కానీ లత తల్లిదండ్రులు ఆమెను ఎందుకు పట్టించుకోలేదు? ఈ స్టోరీ అంతా తెలియాలంటే పార్ట్ 2 చూడండి. ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. స్టోరీ నచ్చితే లైక్ చేసి హైప్ ఇవ్వండి. ఈ స్టోరీ మరికొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.